హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే మనం ప్రీవియస్గా హెచ్టిఎంఎల్ యూస్ చేసి టేబుల్స్ని క్రియేట్ చేసాం కదా. సో ఆ క్రియేట్ చేసిన టేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టేబుల్స్కి స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, సో ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అంటే బార్డర్ ఎలా ఇవ్వాలి, అండ్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్కి హైట్ అండ్ విడ్త్ ఎలా ఇవ్వాలి, ఆ లోపల ఉన్న కాలమ్స్కి రోస్కి హైట్ అండ్ విడ్త్ అనేది ఎలా ఇవ్వాలి. అండ్ అలాగే మనం ప్రీవియస్గా టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఒక టెక్స్ట్‌ని లెఫ్ట్, రైట్, సెంటర్ అని పెట్టుకున్నాం కదా. సో, ఆ ప్రాపర్టీ యూజ్ చేసి టేబుల్‌లో ఉన్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా మానిప్యులేషన్ చేయాలి. అండ్ అలాగే టేబుల్‌కి ప్యాడింగ్ అనేది ఎలా ఇవ్వాలి. ఓకే. అండ్ అలాగే మనం ప్రీవియస్‌గా హోవర్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం కదా. హోవర్ ఎఫెక్ట్ గురించి. సో, ఆ హోవర్ ఎఫెక్ట్ అనేది ఈ టేబుల్‌కి ఎలా ఇవ్వాలనేది మనం ఈ వీడియోలో అయితే మొత్తం అంతా కూడా డీటెయిల్డ్‌గా టేబుల్‌కి సంబంధించిన అన్ని స్టైల్స్‌ని ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడేంటంటే మనం ప్రీవియస్‌గా ఏం చేసాం, టేబుల్‌ని క్రియేట్ చేసాం కదా. సో, అదే విధంగా మనం టేబుల్‌కి స్టైల్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? టేబుల్ అనేది ఉండాలి కదా. సో, దానికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే టేబుల్‌ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ మనం టేబుల్‌కి అప్లై చేసే స్టైల్స్ అన్నీ కూడా కొత్త కొత్త స్టైల్స్ అయితే ఏం కాదు. మనం ప్రీవియస్ క్లాస్ నుండి మనం ఏమైతే టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ నేర్చుకుంటూ వరుసగా వచ్చామో, సో, వాటినే మనం ఇక్కడ ఈ టేబుల్‌కి అనేది ఎలా అప్లై చేస్తాం, ఏంటి అనేది మనం చూద్దామనమాట. ఓకేనా? టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి మనకి? టేబుల్ ఎలిమెంట్ అనేది కావాలి. ఓకే. టేబుల్ ఎలిమెంట్ ద్వారా నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. సో, దాంట్లో ఏముంటది మనకి? టేబుల్ రోస్ ఉంటాయి కదా. ఓకే. దాంట్లో మనకేముంటాయి? టేబుల్ రో, టేబుల్ కాలమ్. ఓకే. ఇవే కదా ఉంటాయి మనకి. టేబుల్ రోలో మళ్ళీ ఏముంటాయి? కంటెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో, వాటిని మనం ఏ విధంగా రాద్దామో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ రో అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే రోలోనే కదా మనకి కాలమ్స్ అన్నా, లేదంటే టేబుల్ హెడ్స్ అన్నా రోలోనే కదా ఉంటాయి. టేబుల్‌లో రోస్ ఉంటాయి. రోస్‌లోనే కదా కాలమ్స్, టేబుల్ హెడ్స్ ఉంటాయి. సో, నేనేం చేస్తున్నానంటే ఆ ఫస్ట్ రో ఏదైతే ఉందో అందులో టేబుల్ హెడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకేనా? టేబుల్ హెడ్. ఓకే. టేబుల్ హెడ్ అనేది ఎందుకంటే ఆ టేబుల్‌లో అదొక హెడ్డింగ్ టైప్‌లో కనిపించడం కోసం టేబుల్ హెడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే దాని కింద వచ్చేసి నేను టేబుల్ కాలమ్. టీడీ అంటే టేబుల్ డేటా అన్నమాట. ఓకే. నేను టేబుల్ కాలమ్‌ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను ఇంకొక టేబుల్ కాలమ్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఒక రోలో 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి కదా. సో, నేనేం చేస్తున్నానంటే దీన్నే నేను కాపీ చేశాను. లైక్ ఇక్కడ మనం టెక్స్ట్ అనేది రాసేద్దాం. లైక్ ఫస్ట్ నేమ్ అనేది రాస్తున్నాను. ఓకే. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక రాండమ్ నేమ్ అనేది ఇస్తున్నానన్నమాట. రాండమ్‌గా ఏదో ఒక నాకు నచ్చిన నేమ్ అనేది రాండమ్‌గా నేను ఇస్తున్నాను. ఓకే. ఒకసారి సేవ్ చేశాను. దీన్ని నేనేం చేస్తున్నానంటే కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేశాను. సేవ్ చేశాను. ఓకేనా? ఏం చేశాను నేను టేబుల్ ఎలిమెంట్‌తో టేబుల్ క్రియేట్ చేశాను. టీఆర్‌తో టేబుల్ రోని క్రియేట్ చేశాను. ఆ టేబుల్ రోలో ఒక 3 కాలమ్స్ అనేది క్రియేట్ చేశాను. ఒకటి హెడ్డింగు అండ్ 2 కాలమ్స్ అనేవి క్రియేట్ చేశాను కదా. సో, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయింది కదా. ఇప్ ఓకే. ఈ టేబుల్ హెడ్డింగ్స్ అనేది ఏ విధంగా డిస్‌ప్లే అయిందంటే మనకి అంటే ప్రతి రోలో ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చాం కదా. సో, దానికోసం ఏంటంటే మనకి 3 రోస్‌లో 3 కాలమ్స్ అనేది వచ్చిందనమాట. సో, నాకు అలా కాకూడదు. నాకు ఎలా రావాలంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఫస్ట్ నేమ్ అని ఉన్నాయి కదా. సో, అదొచ్చేసి నాకు ఇది కాలమ్ వైస్ కావాలనమాట. సో, కాలమ్ వైస్ కావాలంటే నేనేం చేస్తానంటే ఇదే ఫస్ట్ నేమ్ ఉంది కదా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ హారిజాంటల్‌గా ఉన్నాయి కదా రోస్‌లో నాకు అలా కాదు. ఈ కాలమ్స్‌లోనే కావాలనమాట. ఓకే. దానికోసం నేనేం చేస్తానంటే, ఫస్ట్ రో ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ రోలోనే 3 హెడ్డింగ్స్‌ని నేను క్రియేట్ చేస్తాననమాట. ఓకేనా? మీకు అర్థమైందా? ఫస్ట్ రో ఇదే కదా! ఫస్ట్ రో సారీ. ఫస్ట్ రో అనేది టాప్‌లోనే కదా ఉంది. సో, ఈ టాప్‌లో ఉన్నదే కదా ఫస్ట్ రో. సో, నేను ఆ రోలోనే నేను కాలమ్స్ వైస్ నాకు రావాలంటే నేనేం చేయాలి? ఇవన్నింటిని కూడా నేను హెడ్డింగ్స్ చేసేస్తాను. అండ్ అక్కడ అలాగే నేను కంటెంట్ అనేది మార్చేస్తాననమాట. ఓకే. ఓకే. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను. పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ కదా! నేను లాస్ట్ నేమ్ అని పెడతాను. ఒకసారి నేనేం చేస్తున్నానో చూడండి. లాస్ట్ నేమ్. ఇదొచ్చేసి నేను ఒక ఐడీ అనేది ఇస్తాననమాట. ఓకే. ఐడీ. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. మనకి స్టార్టింగ్ పైనొచ్చేసాయి కదా! దీనికొచ్చేసి నేను క్యాపిటల్ ఇచ్చాను. సేవ్ చేశాను. రిఫ్రెష్. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఐడీ మనకు కామన్‌గా వచ్చాయి. ఈ కింద ఈ ఫస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా తీసేద్దాం.
ఓకే. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సేవ్ చేశాను. ఓకే. ఈ విధంగా వచ్చింది కదా! ఈ లాస్ట్‌లో ఏదో ఒకటి ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఏదో ఒక నేమ్ రాండమ్‌గా సేవ్ చేశాను. ఓకే. మనకేం జరిగింది? ఒక 3 నేమ్స్ అయితే వచ్చాయి. అండ్ 3 హెడ్డింగ్స్ అయితే వచ్చాయి కదా! ఇదొచ్చేసి కంప్లీట్‌గా టేబుల్‌లో లేదు. అంటే ఎందుకు లేదు? మనకు బార్డర్స్ అనేవి లేవు కదా! మన టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేసి రోస్, కాలమ్స్ క్రియేట్ చేసేసాం. బట్ ఓకే. ఇది మీకు థిక్‌గా కనిపిస్తుంది కదా! సో, ఎందుకు కనిపిస్తుందంటే మనం ఇక్కడ టీహెచ్‌లో అని ఇచ్చేసాం కదా! మన స్టార్టింగ్‌లో. సో, నేను దాన్ని చేంజ్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి సేమ్ ఇవి కూడా సేమ్ కాలమ్‌లో కనిపిస్తాయన్నమాట. ఓకే. మీకు అర్థమైందా నేనేం చేశానో? ఓకే. ఇదొక టేబుల్‌లా ఉంది కదా! దీనికి మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్‌లో ఒక బార్డర్ అనేది అయితే ఇచ్చేద్దాం. ఓకే. మనకు తెలుసు కదా! ప్రీవియస్‌గా ఎలా ఇచ్చాం బార్డర్ అనేది టేబుల్‌కి ఓకే. టేబుల్‌కి అండ్ అలాగే టేబుల్ హెడ్‌కి టేబుల్ డేటా టీడీ ఉంది కదా! ఈ మూడింటికి కూడా బార్డర్ అనేది ఇద్దాం. అప్పుడొచ్చేసరికి అది ఎలా కనిపిస్తదంటే టేబుల్ ఓకే. టేబుల్ హెడ్ ఉంది కదా! లోపల మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని. దానికి అండ్ టేబుల్ కాలమ్. సో, ఈ మూడింటికి నేనేం చేస్తున్నానంటే బార్డర్ వచ్చేసి ఒక 1 పిక్సెల్ అనేది ఇస్తాను. ఓకే. దానికి వచ్చేసరికి సాలిడ్ ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి ఏమవుద్దో చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసారా మనకు ప్రీవియస్ దానికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? ఇప్పుడు ఇదొక టేబుల్‌లో ఫార్మాట్‌లో ఉంది కదా! ఓకే. మీకేమర్థమైందంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే టేబుల్‌ని ఫస్ట్ ఇది మనం ఏం చేసాం బై యూజింగ్ హెచ్టీఎంఎల్ ద్వారా ఎటువంటి స్టైల్స్ లేకుండా ఒక టేబుల్‌ని అయితే క్రియేట్ చేసుకున్నాం. టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేసి ఆ టేబుల్‌లో ఏముంటాయి రోస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క రోలో ఏమేమి ఉంటాయి కాలమ్స్ ఉంటాయి లేదా మనం టేబుల్ హెడ్ కావాలంటే టేబుల్ హెడ్స్ పెట్టుకోవచ్చు. కాలమ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఈచ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. సో, అంతే కదా! ఈచ్ రోలో 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. నేను ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాను టేబుల్. ఓకే. అలా సీఎస్ఎస్ యూజ్ చేసి నేనేం చేశాను టేబుల్‌కి, టేబుల్ హెడ్‌కి, టేబుల్ రోకి కూడా నేను బార్డర్స్ అనేది ఇచ్చుకున్నాననమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే, నాకు ఓన్లీ టేబుల్ మొత్తానికే బార్డర్ కావాలనుకో, సో, దానికి నేనేం చేస్తానంటే, టేబుల్ నేనొచ్చేసి దీన్ని తీసేస్తాననమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని తీసేసాననుకోండి, దీన్ని రిమూవ్ చేసేసాను, సేవ్ చేశాను. నాకు ఓన్లీ టేబుల్‌కి మాత్రమే బార్డర్ కావాలనుకోండి, సాలిడ్ ఓకే. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం మీకేం చేంజ్ జరిగిందో ఒకసారి అర్థమవుద్ది. చూసారా మీకు ఇక్కడ ఏమర్థమైంది? నేను ప్రీవియస్‌గా ఏమిచ్చాను? టేబుల్‌కి, టేబుల్ హెడ్‌కి, టేబుల్ కాలమ్ అంటే అన్నింటికి కూడా నేను బార్డర్ అనేది ఇచ్చాను కాబట్టి అది. ఇప్పుడు నేనేం చేశానంటే టోటల్ టేబుల్ ఒక్కదానికి మాత్రమే నేను బార్డర్ అనేది ఇచ్చాను. సో, కాబట్టి అదొచ్చేసి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకే. నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్‌గా ఎలా ఉందో సేమ్ అలాగే చేస్తున్నాను. ఓకే. ప్రీవియస్‌గా ఎలాగే ఉందో మనకు కావాల్సింది. ఓకే. నేను ప్రీవియస్‌గా ఎలా ఉందో అలా పెట్టేసాను. ఇప్పుడు నాకు టేబుల్ అనేది ఏ విధంగా ఉంది? మనం ఈ టేబుల్ యొక్క విడ్త్‌నయితే పెంచుకుందాం. మనకి విడ్త్ ప్రాపర్టీ తెలుసు కదా! విడ్త్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ టేబుల్ యొక్క విడ్త్‌నయితే నేను ఇంక్రీజ్ చేస్తాననమాట. టేబుల్ ఉందే కదా! విడ్త్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, టేబుల్ దాని యొక్క విడ్త్ వచ్చేసి నేను ఒక 100% అయితే ఇస్తాను. ఓకే. ఒకసారి సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. చూసారా ఎంత పెద్దగయిందో? అంటే ఈ బాడీ ఎంత ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్ సో, దానికి 100% ఈ టేబుల్ అనేది ఆక్యుపై చేసిందనమాట. సో, ఆ ఆక్యుపై చేసిన ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కదా! ఆ 3 కాలమ్స్ అనేవి తీసుకున్నాయి. దాని యొక్క ఫుల్ విడ్త్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసరికి ఏం చేద్దామంటే, మనకి ఈ బార్డర్స్ అనేవి డబుల్‌గా ఉన్నాయి కదా! సో, మనకది నచ్చలేదు. అంటే చూడడానికి అంత బాగోలేదు కదా! సో, నేనేం చేస్తానంటే దాన్ని కొలాప్స్ చేసేస్తాననమాట. ఓకే. దాన్నేం చేద్దామంటే బార్డర్ ప్రాపర్టీ తెలుసు కదా మనకి బార్డర్ కొలాప్స్ అని. సో, దానికి నేనేం చేస్తానంటే బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ యూజ్ చేసి దానికి వాల్యూ ఇచ్చేసి నేను కొలాప్స్ ఇస్తాననమాట. సేవ్ చేస్తే ఇప్పుడు ఈ డబుల్ బార్డర్స్ కాస్త పోయి ఓన్లీ సింగిల్ బార్డర్‌గా మనకి డిస్‌ప్లే అవుద్దనమాట. ఓకే. ఒకసారి అది ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే. చూసారా? ఇప్పుడు అసలైన ఒరిజినల్ టేబుల్‌గా ఇప్పుడు చూడడానికి కొంచెం నీట్‌గా అనేది ఉంది కదా! ప్రీవియస్‌గా ఎలా ఉంది? ఈ టేబుల్ ఇవన్నింటికి బార్డర్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది? అన్నింటికి డబుల్ బార్డర్స్ వచ్చేసాయి. నేను దాన్ని ఏం చేశానంటే ఓన్లీ టేబుల్‌కి మాత్రం ఉంచి దాన్ని కొలాప్స్ చేసేసాననమాట. ఓకే. ఇప్పుడొచ్చేసరికి ఏం చేద్దామంటే టేబుల్ ఇప్పుడు ఈ హైట్ నాకిది ఉంది కదా! ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనేది బానే కనిపిస్తుంది కదా! బట్ నాకు దానికి దీనికి ఆ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ రో ఒకటే నాకు కొంచెం హైట్‌గా ఉండాలనమాట. మిగిలినవన్నీ కూడా నార్మల్‌గా ఉండాలి. ఈ రో అనేది కొంచెం పెద్దగా ఉండాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేస్తాం అదేంటది టేబుల్ హెడ్ కదా! ఇదొచ్చేసి టేబుల్ హెడ్ కదా! సో, ఆ టేబుల్ హెడ్‌కి నేనేం చేస్తానంటే ఆ టేబుల్ హెడ్‌కి నేనేం చేస్తున్నానంటే దానికొక మనకి హైట్ ప్రాపర్టీ తెలుసు కదా! నేను హైట్ ప్రాపర్టీ యూజ్ చేసి దానికొక హైట్ అనేది ఇస్తున్నానన్నమాట. ఓకే. హైట్ ఒక 50 పిక్సెల్ ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏమవుద్దో ఒకసారి చూడండి.
చూసారా? ఆ టేబుల్ హెడ్ ఏదైతే ఉందో దానికి హైట్ అనేది ఇంక్రీజ్ అయింది చూసారా? ఈ విధంగా మనం వచ్చేసరికి ఆ టేబుల్ యొక్క హెడ్ అని గాని దేన్నైనా సరే మనం ఈ విధంగా ఏం చేయొచ్చు మనం దాని యొక్క హైట్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే ఇప్పుడు దాని యొక్క అలైన్‌మెంట్ ఇప్పుడు దీని యొక్క అలైన్‌మెంట్ ఎలా ఉంది? మనం ప్రీవియస్‌గా టెక్స్ట్ అలైన్ లెఫ్టో, సెంటరో, రైట్ ఇవన్నీ ఇచ్చాం కదా! సో, అదే విధంగానే మనం ఇప్పుడు కూడా దీనికొక అలైన్‌మెంట్ అనేది ఇద్దామనమాట. ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ వర్టికల్ అలైన్ కూడా ఇవ్వాలి కదా! మరి మనం. ఇప్పుడు టేబుల్ హెడ్‌కి ఇచ్చాం బానే ఉంది. బట్ నాకు ఈ బాక్స్ ఈ నేమ్స్ అనేవి ఉన్నాయి కదా! ఆ నేమ్స్ అనేవి నాకు అక్కడ ఉండకూడదు. నాకు అదొచ్చేసి లైక్ సెంటర్‌లో కావాలి. లేదా రైట్‌లో కావాలి. సో, దానికోసం మనకి ప్రీవియస్‌గా మనం టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం కదా! అలైన్‌మెంట్ అనే ప్రాపర్టీ. సో, దానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈ ఈ నేమ్స్ అనేవి ఏంటి? ఇవి కాలమ్స్ కదా! కాలమ్స్‌ని మనం దేనితో క్రియేట్ చేసాం. టీడీ అనే దాంతో క్రియేట్ చేసాం కదా! సో, నేను టీడీ దాంట్లో నేనేం చేస్తున్నానంటే నాకు టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ కావాలని చెప్తున్నాను నేను. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేమ్ అనేది సెంటర్‌కి డిస్‌ప్లే అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే. చూసారా? మొత్తం 3 కాలమ్స్‌లో ఉన్న నేమ్స్ అనేవి మనకి సెంటర్‌లో డిస్‌ప్లే అయిపోయాయి. ఒకసారి ఇదే రైట్ పెట్టి చూద్దాం. ఒకసారి ఏమైందో చూద్దాం. ఓకే. రైట్ పెట్టాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా? ఆ నేమ్స్ అన్నీ కూడా మనకి రైట్‌లోకి వచ్చేసాయి. ఓకే. మనకి రైట్‌లో ఉండడం కన్నా కొంచెం సెంటర్‌లో ఉండడానికి కొంచెం అది డీసెంట్ లుక్‌తో ఉంది కదా! సో, అదే నేను సెంటర్ చేసేస్తున్నాను దాన్ని. ఓకే. సేమ్ ఇదే విధంగా మనం హారిజాంటల్ అలైన్‌మెంట్ ఎలా చేసామో, ఇప్పుడు హారిజాంటల్ అలైన్‌మెంట్ చేసాం కదా! లైకు లెఫ్టో, సెంటరో, రైటో అనేసి ఒక ఓన్లీ హారిజాంటల్‌లోనే దాని అలైన్‌మెంట్ అనేది చేంజ్ అయింది కదా! సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అది వర్టికల్ అలైన్‌మెంట్ కూడా జరగాలనమాట. సో, దానికన్నా ముందు నేనేం చేస్తానంటే ఈ టీడీ ఉంది కదా! దీని యొక్క కాలమ్‌ని నేను హైట్ అనేది ఇస్తాను. ఓకే. హైట్ ప్రాపర్టీ మనకు తెలుసు కదా! సో, హైట్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను దానికి ఒక 50 పిక్సెల్ అనేది హైట్ ఇస్తున్నాను. ఒకసారి ఏం చేద్దాం చూద్దాం. ఓకే. ఇప్పుడు చేంజ్ అయింది చూసారా? ఇది ఏదైతే ఉందో దానికి ఒక హైట్ అనేది వచ్చింది కదా! ప్రతి కాలమ్‌కి కూడా. సో, మన రిక్వైర్మెంట్ ఏంటి? అది హారిజాంటల్‌గా సెంటర్‌లో ఉంది. నాకు అలా కాదు. అది నాకు వర్టికల్‌గా బాటమ్‌లో కావాలి. ఓకే. వర్టికల్‌గా బాటమ్‌లో కావాలి నాకు. కాబట్టి నేనేం చేస్తానంటే వర్టికల్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దానికి బాటమ్ అనే వాల్యూ ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూసారా? ఇది టాపు, ఇది సెంటరు, ఇది వర్టికల్ అదే కదా! ఇది టాపు, సెంటరు, బాటమ్ కదా వర్టికల్‌కి. సో, నాకు ఈ వర్టికల్ అలైన్‌మెంట్‌లో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అదొచ్చేసి నాకు వర్టికల్ అలైన్‌మెంట్‌లో బాటమ్‌లో ఉంటది అని చెప్పాం. ఓకే. అందుకని ఇది వర్టికల్ అలైన్‌మెంట్‌లో బాటమ్‌లో ఉంది. ఒకటి. 2 ఇది హారిజాంటల్‌గా చూసారు ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్ రాసాం కదా! సో, అది హారిజాంటల్‌గా సెంటర్‌లో ఉండాలి కాబట్టి ఇది సెంటర్ వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అసలు మనం ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్‌లో క్రియేట్ చేసిన దానికి, దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కదా! దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఓన్లీ మనం టేబుల్‌కి మాత్రమే బార్డర్స్ ఇచ్చుకున్నాం. మిగిలిన టీహెచ్, టీడీకి వాటన్నింటికి ఉన్న డబుల్ బార్డర్‌ని తీసేసాం. అండ్ అలాగే టెక్స్ట్ అలైన్‌మెంట్ ఏదైతే ఉందో మనం అదే టేబుల్‌లో మనకి ఎక్కడ ఏ ప్లేస్‌లో కావాలో ఆ ప్లేస్‌లో మనం టెక్స్ట్ అలైన్ చేసుకున్నాం. అండ్ అలాగే ఈచ్ కాలమ్ కూడా మనం దాని యొక్క హైట్‌ని ఇక్కడ ఇచ్చుకున్నాం. అండ్ అలాగే టేబుల్‌కి టోటల్‌గా మనం ఒక విడ్త్ అనేది కూడా ఇచ్చాం కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ప్రీవియస్‌గా హోవర్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం కదా! ఓకే. హ్మ్. ప్రీవియస్‌గా మనం ఏం నేర్చుకున్నాం? హోవర్ ఎఫెక్ట్. హోవర్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం కదా! ఆ హోవర్ ఎఫెక్ట్ అనేది ఈ టేబుల్ మీద ఏ విధంగా అప్లై చేద్దామో ఒకసారి చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే, ముందు మనం దీనికి ఏం చేద్దామంటే ప్యాడింగ్ అనేది ఇద్దాం. కొంచెం నీట్‌గా కనిపించట్లేదు. దీనికి ఒక కొంచెం ప్యాడింగ్ అనేసి ఇచ్చి చూద్దాం. ఓకే. నేను ఈ టీడీ ఉంది కదా! టీడీ లోపల దానికి ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఓకే. ప్యాడింగ్ ఇచ్చాను కదా! ఓకే. ఇప్పుడు బానే ఉంది. బట్ నాకిక్కడ వర్టికల్ అలైన్‌మెంట్ అనేది బాటమ్ ఇచ్చింది కాబట్టి, సో, ఇది కొంచెం సెంటర్‌లో లేకుండా బాటమ్‌కి ఉందన్నమాట. ఈ బాటమ్ నుండి ఈ కంటెంట్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ఇదొచ్చేసి 20 పిక్సెల్ అన్నమాట. ఓకే. ఈ విధంగా ప్యాడింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను మౌస్ అనేది ఈచ్ రో మీద మౌస్‌ని హోవర్ చేస్తున్నప్పుడు దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నాకు చేంజ్ అవ్వాలి. ఓకే. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ పెడతాను. ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ అనేది ఇస్తాననమాట. ఓకే. అదొకసారి ఎలాగో చూద్దాం. మనం హోవర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందు దాన్ని ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. సో, నాకు రోకి ప్రతి టేబుల్‌లోను రో కదా! సో, దానికోసం టీఆర్ దానికి హోవర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? హోవర్ ఓకే.
నేనేం చేస్తున్నానంటే ఓకే. ఓపెన్ చేశాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక బ్లాక్ అనేది ఉండాలి. ఓకే. నాకు కలర్ వచ్చేసరికి ఆ టెక్స్ట్ కలర్ అనేది వచ్చేసరికి కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను వైట్ అనేది వేస్తున్నాను. ఓకే. సేవ్ చేస్తున్నాను. ఓకే. అది రిక్వైర్మెంట్ వచ్చేసి అది ఏం చేంజెస్ అవ్వట్లేదు. చేంజెస్ మనం హోవర్ ఎఫెక్ట్ దేనికిచ్చాం? ఓన్లీ మౌస్ అనేది దాని మీద హోవర్ అవుతున్నప్పుడు మాత్రమే చేంజెస్ జరగమన్నాం. ఇప్పుడు అక్కడ చేంజెస్ ఏం జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఓకే. అబ్జర్వ్ చేసారా? ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఈ రోకెళ్ళగానే ఈ కింద రో అనేది నార్మల్ డిఫాల్ట్ అవుద్ది. ఎందుకంటే మౌస్ అనేది దాని మీద లేదు కదా! సో, అలా మనం ఈచ్ రో వచ్చేసరికి చూసారా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది బ్లాకు. ఆ టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ అనేది వైట్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. నార్మల్. ఆ టేబుల్ ఎలా ఉందో అలా ఉంది. మనం మౌస్ డైరెక్ట్‌గా ఈ ఫస్ట్ రోకెళ్ళామనుకోండి అది. సో, మౌస్ అనేది దేని మీద ఏ రో మీద అనేది హోవర్ చేస్తే దాని మీద మాత్రమే ఇది అవుద్దనమాట. ఓకే. నేనిక్కడ టీఆర్ తీసేసాననుకోండి. అంటే రో తీసేసాను. నార్మల్‌గా రో పెట్టేసాను గదా! సేమ్ ఇదే మనం టీడీకి చేయొచ్చు. దేనికైనా సరే టోటల్‌గా ఇప్పుడు నేను టేబుల్ పెడుతున్నానండి. ఇక్కడ టేబుల్ టీఏబీ అని టేబుల్ ఒకసారి ఏమవుద్దో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి. రిఫ్రెష్ చేశాను. ఓకే. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందేంటి? చెప్పండి. ఇక్కడొచ్చేసరికి మనం ప్రీవియస్‌గా టీఆర్ అని పెట్టాం. అంటే టేబుల్ రో. ఓన్లీ టేబుల్ రో మీద హోవర్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ నేను ఇప్పుడేమిచ్చాను టేబుల్. అంటే ఆ టేబుల్‌లో మనం మౌస్ అనేది ఎక్కడ పెట్టినా సరే ఆ టేబుల్ మొత్తం హోవర్ అవుద్దనమాట. చూసారా నేను ఇక్కడే పెట్టాను. ఆ టేబుల్ మొత్తం హోవర్ అవుతుంది. చూసారా? అదే మనం ఒక టీఆర్ అని ఇచ్చామనుకోండి ఓన్లీ అది ఏ రోలో హోవర్ అవుతే ఆ రోలోనే చేంజెస్ జరుగుతాయి. ఓకే. ఇదంతా వచ్చేసరికి ఏంటంటే, మనం ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేసిందేంటంటే, టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. దెన్ టీఆర్ అంటే టేబుల్ రో యూజ్ చేసి మనకు అందులో ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్‌ని టీఆర్‌లో పెట్టుకుంటాం. ఓకే. అండ్ అలాగే మనకి టేబుల్‌లో హెడ్డింగ్స్ లాంటివి ఏమన్నా కావాలంటే టీహెచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. కాలమ్స్ అన్నిటిని టేబుల్ రోలో పెట్టుకున్నాం. టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఆ క్రియేట్ చేసిన టేబుల్‌కి మనం బార్డర్స్ ఇచ్చుకున్నాం. అలాగే డబుల్ బార్డర్స్ ఉంటే దాన్ని కొలాప్స్ చేసుకున్నాం. అండ్ అలాగే మనం ఇప్పుడు ఏం చేసాం టేబుల్‌కి సెపరేట్‌గా ఒక విడ్త్ అనేది ఇచ్చాం. అంటే నాకు టేబుల్ అనేది ఒక స్పెసిఫిక్ విడ్త్‌లో ఉండాలనేసి చెప్పాం. ఓకే. అండ్ అలాగే మనం పర్టిక్యులర్‌గా చూసారా టేబుల్ హెడ్ వచ్చేసి అంటే టేబుల్ హెడ్ వచ్చేసి నాకు ఒక హైట్ అనేది 50 పిక్సెల్ ఉంది. అంటే నాకు మిగిలినవి ఎటువంటి చేంజెస్ జరగకూడదు. నాకు ఓన్లీ టేబుల్ హెడ్ మాత్రమే 50 పిక్సెల్ హైట్ రావాలి కాబట్టి ఇదొక 50 పిక్సెల్ అయితే ఉందన్నమాట. సో, ఓకే. ఆ విధంగా నేను ఈచ్ రోని అందులో ఉన్న కంటెంట్‌ని నేను హారిజాంటల్ అలైన్‌మెంట్ చేసుకున్నాను. అండ్ అలాగే వర్టికల్ అలైన్‌మెంట్ కూడా చేశాననమాట. సో, నేను ఆ కాలమ్స్‌కి కూడా నేను హైట్ అనేది ఇచ్చుకున్నాను. అండ్ అలాగే ప్యాడింగ్ ఇచ్చాను. సో, ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నవే ప్రాపర్టీస్ ఇక్కడ యూజ్ చేశాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నేను టేబుల్ మీద మౌస్ అనేది హోవర్ చేసినప్పుడు నాకు ఈ కలర్స్ ఏమైతున్నాయో ఆ కలర్స్ అనేవి టేబుల్ మీద అప్లై అవ్వాలని నేను చెప్పాను. సో, దానికోసం నేను హోవర్ చేయగానే దాని యొక్క కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే. మనం ప్రతి వీడియోలో గూడా ఈ టాపిక్స్ ఏమైతున్నాయో, ఆ టాపిక్స్ అన్నీ మనం కొత్తగా నేర్చుకోలేదు కదా! ఈ కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ కలరు, ఈ టెక్స్ట్ అలైన్, ప్యాడింగు, బార్డర్స్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్‌గా ఏమైతే నేర్చుకున్నామో, అవన్నీ కూడా మనం ప్రతి టాపిక్‌లోని అప్లై చేయడం. అంటే దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అనేది మనం నేర్చుకుంటామనమాట. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే గనుక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.